వాళ్ళకు ఇచ్చే ఉద్దేశం లేదు, పొమ్మన లేక పొగబెడతా ఉన్నారు. వాళ్ళు ఏదో పొమ్మంటే మీకు దిక్కు లేకుండా రోడ్డు మీద పడతామని అనుకుంటున్నారు కావచ్చు, కానీ నా వల్ల వాళ్ళకు వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది, కానీ మాకు ఎప్పుడు కూడా నష్టం. మేము ప్రజలను నమ్ముకున్న వాళ్ళం, ప్రజల కోసం ఉన్న వాళ్ళం. నేను ఒక్కటి అడుగుతానండి, ఈరోజు బాల్క సుమన్ ఎంపీగా ఉన్నాడు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మహేందర్ రెడ్డి బ్రదరు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది ఇదంటే, ఒక కోటరీని తయారు చేసుకుంటా ఉన్నారు. కేటీఆర్ కోటరీని తయారు చేసుకొని రేపు ఒకవేళ ప్రభుత్వం వస్తే ఈ కోటరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మంత్రులుగా చేసుకొని మొత్తం తెలంగాణను ఆగం పట్టించడానికి ఒక టీమును తయారు చేస్తూ ఉన్నారు. అది దయచేసి ప్రజలు గమనించాలి. అట్లాంటి వాటికి మాలాంటి వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. ఈరోజు నాలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటే ప్రశ్నిస్తారని చెప్పేసి బలి చేస్తూ ఉన్నారు. నాకు అవకాశం ఉండకూడదు. నెక్స్ట్ టైం నేను గెలిస్తే మంత్రి తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోతే ఊరుకోరు, ఇస్తే వాళ్ళ మంత్రివర్గంలో ఉండాల్సి వస్తుంది. ఇటువంటి చాలా ఆలోచించే మాలాంటి వాళ్ళను దూరం పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది మాత్రం పార్టీకి మంచిది కాదు. మేము అనుకోవట్లేదండి, ఎందుకంటే మాకు నీడనిచ్చారు, టికెట్ ఇచ్చారు, గెలిపించారు. మా లాయల్గానే ఉన్నాం కదా, మేము లాయల్గానే ఉన్నాం కదా. ఎక్కడ మిస్టేక్ చేశాము? అట్లీస్ట్ నేను కాదన్న ఉండున్నాన్న, నేను అసెంబ్లీలో అట్లీస్ట్ కాంగ్రెస్ డీకే అరుణ వాళ్ళు మేమందరం అయితే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళమే కదా. అట్లీస్ట్ నేను వాళ్ళ దగ్గరికి పోయి కూడా నేను మాట్లాడలే. మీరు నమ్ముతారో నమ్మరో, నేను అంత కమిట్మెంట్గా ఉన్నదాన్ని. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వచ్చినాక నేను జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కలిసా తెలుసా అండి? ఆ రోజు గవర్నర్ గారి మదర్ చనిపోతే అక్కడ కలిసా నేను ఆయనను. అప్పటి వరకు మాకు ఆయనకు అసలు కనీసం మొహం కూడా ఎక్కడ ఎదురు చూడలేదు. మేమంతా కమిట్మెంట్గా ఉంటాం, నమ్ముకున్న పార్టీ కోసము, నమ్ముకున్న నాయకుల కోసం. మాకు అటువంటి డబుల్ గేములు చేయడము అలవాటు లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటి అడుగుతా, దయాకర్ రావు మేము తెలుగుదేశంలోకి వస్తానమని ఒక రూమర్ వస్తేనే ఎట్లొస్తారు, అది వస్తారు, నేను కన్నది నేను కట్టిన కోట అని మాట్లాడిండు. మరి సిగ్గు లేకుండా ఆయన ఎందుకు వచ్చాడు? మేమున్న కాడికి ఇదేమన్నా ఆయన కోటనా? ఇప్పుడు ఈరోజు ఆయన నడిపించుకుంటున్నాడు. మరి కులం పిచ్చా? కులంతో నడుస్తుందా? ఎందుకు నడుస్తుంది? ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకు పెట్టారండి కులం? మేము ఒకటే పెడతాను ఆ మీటింగు, అన్ని కులాల వాళ్ళు పెడతాను. ఈరోజు నడిచేదే కులాలతోటి మీటింగు. కుల సంఘాలతోటే ప్రభుత్వాలు వస్తున్నాయి, కుల సంఘాలతోటే ప్రభుత్వాలు కూలిపోతూ ఉన్నాయి. అందరి కులాల డిమాండ్ ఉన్నట్టే కాపులకు ఎక్కువ మంది ఉన్నారు, మాది ఎందుకు నెరవేర్చరు అనేది ఉన్నారు. ఇప్పుడు మా పద్మశాలీలు కూడా ఉన్నారు. ఎందుకు అడగారండి? ఎవరైనా కూడా అడుగుతారు, అడగండి ఎవరైనా ఇవ్వరు. అడగాల్సిన సమయం వచ్చినప్పుడు అడుగుతాం మేము తప్పకుండా. ఏం పడ్డామండి? ఏం పడ్డాము? ఎక్కడ పడ్డాము చూపించండి. ఏం పడ్డామో చూపించండి. వాళ్ళని చెప్పమానండి పోనీ ఏం పడ్డామో. నేను చెప్పా కదా, అన్నీ కూడా చెప్పా కదా. మేము ఏమేం పార్టీ కోసం చేసినామని చెప్పాము, మేము ఏమేం పార్టీకి వ్యతిరేకం చేసినామో వాళ్ళని చెప్పమానండి. ఏమంటారు? అవును, మరి టికెట్ ఇవ్వకపోతేనే కదా అండి అడుగుతాము. టికెట్ ఇవ్వనప్పుడు రీజన్ అడగాలి కదా. టికెట్ అడిగి ఇవ్వనందుకు రీజన్ అడుగుతున్నాం కదా. టికెట్ ఇస్తే లాయల్గా ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు మాకు కొన్ని బాధలు ఉన్నాయి, అవన్నీ బహిరంగలేక రాస్తామంటున్నాం కదా. అయినా మేము బయట మాట్లాడలేదు కదా. అందుకే అంటాను కదన్నా, ఈ 105 మందికి లాస్ట్కు బీఫామ్ ఇస్తారని గ్యారంటీ ఇస్తారా మీరు అని అడుగుతానా. అక్కడే తెలుస్తుంది కదా. వాళ్ళు ఆ మాట రేపు చెప్పమానండి. రేపు ఆ మాట మీరు అడగండి. ఇట్లా ఎమ్మెల్యే గారు కొండా సురేఖ గారు డిమాండ్ చేశారు, ఈ 105 మందికి బీఫామ్లు ఇస్తామని చెప్పమనండి. చెయ్యారండి వాళ్ళు. లాస్ట్ ఎలక్షన్ వరకు సగం మందిని తీసేస్తారు వాళ్ళని బీఫామ్లు. మూడు సార్లు మారలేదండి, ఒకటేసారి మారాను. ఫస్ట్ కాంగ్రెస్లోనే ఉన్నా నేను. కాంగ్రెస్లోనే వైఎస్ఆర్ నమ్మి వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉన్నా. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. ఎందుకంటే జగన్ని డిమెరిట్ చేయడానికి. ఆ టికెట్ ఇచ్చుంటే ఆ టికెట్తో నించొని గెలిచేవాళ్ళము. మేము ఇండిపెండెంట్గా నిలబడాలనుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి పిలిచి టికెట్ ఇచ్చారు, అంతే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎందులోకి పోలే కదా మేము. అదే చెప్పే కదా, అది రాజశేఖర రెడ్డి కుటుంబం వెంట ఉండి నిలబడ్డామన్నా నేను. అది పార్టీ మారడం కాదు కదా. అది
అది పార్టీ మారడం కాదు కదా, మారడం వేరు కదా. ఇప్పుడు కంటిన్యూస్గా ఫ్యామిలీ వెంట ఉన్న తర్వాత పార్టీ పెట్టాడు ఆయన, పార్టీ తర్వాత పెట్టాడు ఆయన. ఆ రోజు కూడా చెప్తున్నా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రో తెలంగాణ ఉండుంటే మేము ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడే వాళ్ళం. కానీ ఆయన సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆ పార్టీలోంచి బయటకు వచ్చాం ఆ రోజు. అదే మరి నాకు అర్థం కావట్లేదు. నేనైతే కమిటెడ్గా, మా కుటుంబం అయితే పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నది. మరి మమ్మల్ని చూసి వాళ్ళు మరి ఏం ఆలోచించుకుంటున్నారో నాకైతే తెలియదు. మాకు ఏది జరిగినా కూడా మా మంచికే జరుగుతుంది, మా చెడుకు జరగదు. ప్రజలకు మేము మేలు చేసే అవకాశం కల్పించడానికే జరుగుతుంది. అదే నేను అనుకుంటా ఉన్నాను. ఆయన తర్వాత నిర్లక్ష్యం చేసింది ఆయనే అని చెప్పాం కదా. ఈరోజు టికెట్ ఆపడానికి కూడా ఆయనే కారణం అని చెప్తున్నా కదా. ఇక మరి అటువంటిప్పుడు ఆయన కోటరీ ఎక్కడిది, కోటరీలో మేము ఎక్కడ ఉంటాం? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.